శ్రీ గురు గౌరాంగౌ జయతః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 17వ శ్లోకము. శ్రీ భగవాను వాచ యస్త్వాత్మ రతిరేవ స్యాదాత్మ తృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందము పొందుతూ పరిపూర్ణ సంతుష్టుడై కేవలము కేవలము ఆత్మలోనే తృప్తి చెందిన వానికి చేయవలసిన కర్మ ఏది ఉండదు అని ఈ విధంగా అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు అన్నారనమాట. ఇక్కడ మనకి టేక్అవే పాయింట్, మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏమంటే, ఇంతమంది శ్లోకాలలో మనం అర్థం చేసుకున్న విధంగా అర్జునునితో భగవానుడు అన్నారు కదా, యజ్ఞాలు చేయాలి, మంచి యజ్ఞాలు చేయాలి, మనం రిటర్న్ ఇవ్వాలి. ఇన్ని భగవంతులు దేవుళ్ళందరూ మనకి అవసరాలు తీర్చినప్పుడు మనం రిటర్న్ ఇవ్వాలి కదా. సో అలా కాకుండా విద్యుక్త కర్మలు అంటాం కదా, వాటిని అవి చేయాలి. విద్యుక్త కర్మలు చేయకుండా ఓన్లీ ఇంద్రియ తృప్తికి చేసినట్టయితే వాళ్ళు జన్మను వేస్ట్ చేసుకున్నారు అన్నట్టు ఇంతమంది నేర్చుకున్నాం కదా. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కూడా కాకుండా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్లో ఓన్లీ అసలు ఏ కర్మ చేయాల్సిన అవసరం లేకుండా కూడా చేయకుండా కూడా సంతోషంగా ఆత్మానుభూతితో వాళ్ళ లోపల వాళ్ళే ఆనందంగా సెల్ఫ్గా ఆనందంగా ఉంటున్నారు అనమాట. అలా ఉండడం కూడా అలాంటి వాళ్ళకి అసలు ఏ కర్మ చేయాల్సిన అవసరమే లేదని అంటున్నారు అనమాట. సో అదే మనకు శ్రీకృష్ణ భక్తి భావనాయుతులైన వాళ్ళు అనమాట. సో అది పాయింట్. హరే కృష్ణ.